రోజు ఎపిసోడ్లో శ్రీవల్లి వాళ్ళ అమ్మకు కాల్ చేసి నగలు బ్యాంకులో పెట్టడానికి అడిగారు. ఏం చేయాలి అమ్మ అని కంగారు పడుతూ అడుగుతుంది. అప్పుడు శ్రీవల్లి వాళ్ళ అమ్మ ఏం కాదు, నువ్వు కంగారు పడకు అని చెప్తుంది. తరువాత శ్రీవల్లి నగలు తెచ్చి వాళ్ళ అత్తగారికి ఇస్తుంది. అలాగే ప్రేమ, నర్మదా కూడా నగలు తెచ్చి ఇస్తారు. నర్మదా శ్రీవల్లి నగలు చూసి గిల్టీ నగలులా కనిపిస్తున్నాయి అంటుంది. అప్పుడు శ్రీవల్లి మాట దాటేస్తుంది. తరువాత నర్మదా బుక్స్ చాటుగా సాగర్ కోసం తీసుకెళ్తుంది. అప్పుడు శ్రీవల్లి చూసి చాటుగా ఎంతీసుకెళ్తున్నావ్ అంటుంది. నర్మదా శ్రీవల్లికి బుద్ధి చెప్తుంది. తరువాత నర్మదా గదిలోకి వెళ్లి సాగర్కి బుక్స్ ఇచ్చి బుక్స్ చదవమని చెప్తుంది. తరువాత అందరూ భోజనం దగ్గర కూర్చుంటారు. కానీ ధీరజ్ మాత్రం ఇంకా ఇంటికి రాలేడు. ప్రేమ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రామరాజు తన పెద్ద కొడుకుకి చిన్నోడికి కాల్ చేయి అనగానే కాల్ చేస్తే ధీరజ్ వర్క్లో ఉన్న అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. తరువాత రామరాజు ధీరజ్ నీ బాధ్యతలు ఏం తెలియదు అని తిట్టాడు. ప్రేమ ఆ మాటలు విని బాధపట్టుంటుంది. అలా ధీరజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇది ఈ రోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో చేయండి.